దీంతో పాటు ఇంకా నిన్న ఏం జరిగిందంటే కవిత దీక్ష భగ్నం జరిగింది. కవిత దీక్ష ఎక్కడ భగ్నం జరిగింది, కవిత ఏం జరిగింది ఆ విషయం అనేది కూడా మనం ఒకసారి చర్చిద్దాం. కవిత ఖమ్మంలో జరుగుతున్న వెలుగుమట్ల ఘటనలపై కూడా నిన్న కవిత స్పందించింది. దానికే ఆమె నిన్న అక్కడ పోయి నిరసన చెప్పింది. ఖమ్మంలో నిరసన తెలపడం కూడా జరిగింది. ఆ ఖమ్మం నిరసనకి సంబంధించి కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం. కవిత దీక్ష భగ్నం, హైదరాబాద్కు తరలింపు, జాగృతి కార్యాలయంలో కొనసాగుతున్న దీక్ష. ఇక ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూధన్ బాధితుల మద్దతుగా అంబేద్కర్ భవన్ వద్ద తెలంగాణ జాగృతి దీక్ష కల్వకండ కవిత చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఇక డిఎస్పీ అధ్యక్షుడు విషాదరథ మహారాజుతో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఈ మేరకు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు కవితను తదితర వాహనాలు ఎక్కించి హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం తరలించారు. అయితే వెలుగుమట్ల బాధితులను ప్రభుత్వం కూల్చేసిన చోట కొత్త ఇల్లు నిర్మించేవాలంటే మనతో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్లలో బాధితులకు ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆమె చెప్పింది. ఇక రాహుల్ గాంధీకి కవిత లేఖ రాసిందంట. దాని గురించి కూడా చూద్దాం. అయితే నిన్న విశారాధన డిఎస్పీకి సంబంధించిన విశారాధ మహారాజుతో పాటు కవిత కూడా ఆ మహారాజుతో పాటు విశారాధన మహారాజుతో పాటు కవిత కూడా నిన్న దీక్షకు పూనుకొని అక్కడ నిరాహార దీక్ష చేస్తాము మేము, ఈ జాగృతి కార్యాలయంతో ఇక్కడ పెద్ద ఎత్తున దీక్ష చేస్తామంటూ కూడా ఆమె అక్కడ ఖమ్మం పోయి వెలుగుపట్ల బాధితులను పరామర్శించింది. దాంతోపాటు దీక్షకు కూడా ఆమె అక్కడ కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చి మీ దీక్షకు పర్మిషన్ లేదు, మీరు దీక్ష చేయడానికి ఇక్కడ లేదంటూ కూడా వాళ్ళు ఆమెతో వారించడం జరిగింది. అక్కడి నుంచి ఆమెని దీక్ష శిబిరం నుంచి కూడా కవితను పోలీసులు తీసుకుపోవడం జరిగింది. సో అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది, అంతా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. కవిత ఏమంటుందంటే ఎక్కడైతే వెలుగుమట్ల బాధితులు ఇల్లులు కూల్చారో వారికి అక్కడే మళ్ళీ ఇల్లులు ఇవ్వాలి, ఎంతమంది అయితే ఇల్లులు కోల్పోయారో వారి సామాగ్రితో సహా ఖర్చులు ప్రభుత్వమే భరించాలి, వారి నష్టపోయిన వాటిని మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలి అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని డిమాండ్ చేసిందని చెప్పొచ్చు వాళ్ళని. తర్వాత ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం. అయితే ఇక్కడే ఒక సంఘటన జరిగింది. కవితను ఎప్పుడైతే దీక్ష జరుగుతున్న ప్రాంతం నుంచి పోలీసులు ఇట్లా హైదరాబాద్ తరలించే నేపథ్యంలో ఆ వెహికల్ ఎక్కడ తీసుకుపోతారో అప్పుడు మధ్యలో డీజిల్ ఏదో అయిపోయిందంట, ఆ వెహికల్ సంబంధించి డీజిల్ ఏదో అయిపోయిందంట. అప్పుడు ఆ నేపథ్యంలోనే కవిత కూడా ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కవిత కూడా ఇక ప్రభుత్వ వెహికల్లో డీజిల్ లేదంటూ కూడా ఆమె కామెంట్ చేయడము, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పంచన లేదంటూ కూడా ఆమె చేయడంతో అంత వైరల్ అవుతుంది. అటు మరి జాగృతి అధ్యక్షురాలు కూడా మరి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆమె జాగృతి తరపున కూడా మరి త్వరలో పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఆమె ఇలాంటి ఇటు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దీక్షలు చేయడం కానీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ను కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా రాహుల్ గాంధీకి కూడా ఆమె లేఖ రాయడం జరిగింది. రాహుల్ గాంధీకి ఏమని లేఖ రాసిందంటే వెలుగుమట్లో భూదాన్ భూముల్లో పేదల ఇల్లు కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని ఆమె చెప్పడం జరిగింది. ఆ లేఖలో డిమాండ్ చేసిందంట. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఆమె మంగళవారం లేఖ రాశారు. ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇల్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2000 మంది ఒక రాత్రిలోనే నిరాశలయ్యారని ఆమె తెలిపారు. బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని ఆమె పేర్కోవడం జరిగింది. ఆమె ఏమంటుందంటే రాహుల్ గాంధీకి లేఖ రాసి ఆ లేఖలో దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 600 బుల్డేజర్లతో దాదాపు 600 ఇల్లు కూల్చిందంట. బుల్డేజర్లతో 600 ఇల్లు కూల్చింది కాబట్టి ఆ కూల్చిన చోటే వాళ్ళకి కూల్చిన స్థలంలో ఇల్లు కట్టివ్వాలి. తర్వాత రాహుల్ గాంధీ దీని గురించి కూడా మాట్లాడాలి. రాహుల్ గాంధీ స్పందించి ఇటు మీ యొక్క రేవంత్ రెడ్డికి దాని గురించి కూడా చెప్పాలంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఆమె ఏమంటుందంటే ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడ ఇల్లులు ఇవ్వాలి, ఇల్లులు ఇచ్చి ఇక్కడ ఎవరినైతే మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ఇల్లులు కూల్చిందో 600 వాళ్ళందరూ దాదాపు 2000 మంది ఒక రాత్రికే నిరాశ్రయ్యారు. ఈ 2000 మందిలో కూడా మెజారిటీ పీపుల్స్ అటు బడుగు బలహీన వర్గాలకు తర్వాత వెనకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారే కాబట్టి వారి మీద ప్రభుత్వం దృష్టి సారించకపోతే జాగృతి తరపున ఉద్యమం చేపడతా అంటూ కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. ఆ లేఖలో కూడా అటు పేర్కోవడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనం ప్రధానంగా క్రికెట్ సంబంధించి